మీ డాడీ తీసుకొచ్చిర్రు మాట్లాడిరు అయిపోయింది కదా. ఏంది ఇది కథ? ఓకే అంతా అయిపోయింది, మాట్లాడేసినాం. ఇంటికి పోయి పండుకోండి. మళ్ళీ అరే నీకు దమ్మాకు రా, ఎన్నిసార్లు వస్తావరా నువ్వు? మంచి పని చేసినావు. మీ వాడు మంచి పని చేసి మీ వాడు మంచి పని చేసిండనా? మళ్ళీ వచ్చారు. మా వాడు ఏం చేస్తాడు మాకు తెలుసు. తెలిసిగా మళ్ళీ ఎందుకు వచ్చినావు? మరి ఏమైతాడు? మీ ఆయన అవుతాడా? అట్లా మాట్లాడు. ఎంతవరకు కరెక్ట్? వచ్చి ఎట్లా కొడతాడు? నేను చూడలేదు, తొక్కేస్తుండా. నేను మీరు ఎవరా చేయనికి? వీడియో డిలీట్ చేసి చెప్తున్నా చూడు, మంచిగా ఉండదన్నా. ఎట్లాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా? మీ వాళ్ళే చెప్తారు. మాకు తెలుసు, మీరు కూడా ఆవేశపడుతున్నారు. మళ్ళీ చెప్పండి. మీరు వాళ్ళకి వదిలేసి రండి, మీరు వచ్చి మాట్లాడండి. అప్పుడు చూసాం. ఇప్పుడు ఇదే సో గైస్, రీసెంట్ గా అయితే మా అక్కనైతే ఒక ఇష్యూ అయిందని మీకు అందరికి తెలిసిందే. సో వాళ్ళని ఏం కాదు, పక్కకు పోదాం కానీ. సో గైస్, వాళ్ళు మళ్ళా వాళ్ళ మమ్మీని తీసుకొని మాట్లాడడానికి వస్తా అన్నారు అనమాట. చేసిరు. ఏమో నేను అదే అన్న, ఇంకెన్నిసార్లు మాట్లాడతారన్నా అన్న. మంచిగా మాట్లాడిన ఏం లొల్లి పెట్టుకుని మొత్తం వాళ్ళ చుట్టాలలో అందరూ వస్తారంట. ఒకసారి వాళ్ళ అమ్మ, ఒకసారి మా అమ్మ, ఒకసారి అయ్యా తమ్ముడు. కాదు, ఏమంటారు, బయట మొత్తం వాళ్ళ పేరు ఖరాబ్ అవుతుందంట. వీడియోలు డిలీట్ చేసేయరు. వీడియోలు డిలీట్ చేసే ముచ్చట్లు ఏం లేవు. వర్షం బాగా అవుతుందా సైడ్ కూడా. Few minutes later. ఏంది మొన్న అయిపోయింది కదా, మొన్న మీ డాడీ తీసుకొచ్చిర్రు మాట్లాడిరు అయిపోయింది కదా. ఏంది ఇది కథ? ఓకే అయిపోయింది కదా, మాట్లాడినాం కదా. చెప్పండి, ఏంది మీ ప్రాబ్లం? ఏంది చెప్పండి. అంటే కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది మమ్మీ. అంటే ప్రూఫ్ లేకుండా చేస్తారా? ఒకసారి డాడీని, ఒకసారి మమ్మీని. మొన్న వీళ్ళ ఫాదర్ వచ్చిండు, మాట్లాడిండు, అయిపోయింది కదా. మొన్న వచ్చి చాలా వల్గర్ గా మాట్లాడేసిండు, అయిపోయింది. అన్ని మాట్లాడేసుకున్నాం, అయిపోయింది. మళ్ళీ ఈ రోజు మీరు మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకరు ఏంది అంతా మీ వాడు మంచి పని చేసిండు అనేసి ఇంకా నలుగురు తీసుకొని వస్తారా? ఏం చేసి తెలియదా మీకు? మొన్న అయిపోయింది కదా, మళ్ళీ మీ ఎవరో మీ హస్బెండ్ వచ్చి అయిపోయింది. వీడియో పెట్టి మళ్ళీ వీడియో పెట్టేసి మళ్ళీ వీడియో పెట్టి తెలుసు. మీ ఓన్ సంగతి ఏం తెలుసు? ఏం చేస్తాం బయట బజార్ లో తల ఎత్తుకోలేకపోతున్నాం మీరు చేసిన పనులకు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అదంతా అయిపోయింది, మాట్లాడేసినాం. ఇంటికి పోయి పండుకోండి. మళ్ళీ అరే నీకు దమ్మాకు రా, ఎన్నిసార్లు వస్తావరా నువ్వు? మంచి పని చేసినావు. చేయడానికి వస్తున్నాను. మమ్మీతో మాట్లాడాను. చేసింది చెప్పింది నువ్వు సీరియస్ కాకు. నేను సీరియస్ అయితే ఘోరంగా అయితే కొట్టుకుంటాం, ఘోరంగా కొట్టుకుంటాం. మా మమ్మీ పనికోవాలి నోట్ నేను చేయి మీద పెట్టకంటే మీద చేయి పెట్టినందుకు తను ఒక్కరు మాట్లాడరు మమ్మీతోనే. మీ ప్రాబ్లం మీరు వచ్చారు కదా, మేము వచ్చినామా? మా దగ్గరకు మీరే కదా వచ్చింది. ఇప్పుడు అయిపోయింది. మొన్న మీ ఆయన ఎవరు మరి మీ ఆయన వచ్చి కొట్టలే మమ్మల్ని.
తిట్టలే కాదు ఇలా మీద కేసు పెడతాం మమ్మీల మీద మమ్మీ ఇలా మీద కేసు పెడితే బద్దలు పడతారు పోలీస్ స్టేషన్ కేసు పెడతాం వీళ్ళ ప్రాబ్లం ఏంది ఒక్క నిమిషం కేసా పెడదామా మనం మేము కూడా పెట్టుకున్నాం హరాస్మెంట్ అని చెప్పాలా మొన్న పెట్టలేదు నేను మొన్న పెట్టలేదు అరే పెడితే మీ వాళ్ళు లోపల వేస్తాడు అంటే మీరు మాట్లాడతారా మీరు మాట్లాడతారా వెళ్ళిపోవాలా చెప్తారు మాతలే పక్క మీ వాడు మంచి పని చేసిండనా మళ్ళీ వచ్చారు మా వాడు ఏం చేస్తాడో మాకు తెలుసు తెలిసి మళ్ళీ ఎందుకు వచ్చినావు మరి మా ఆయన వచ్చాడు అంటున్నావు తల్లిదండ్రులు రాకుండా ఎట్టుంటారు అని కొడుకు ఏమని ఎవరు ఆడవాళ్ళ జీవితాలు నాశనమైనా సరే మీ కొడుకు మంచోడు మీ ఆయన వచ్చింది కదా మొన్న తిట్టిండు కొట్టిండు ఛానల్ ఇప్పుడు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిరు చెప్పండి చేసిందంతా చేసిర్రు పెడతారు మంచి పని మీ చెల్లె చెప్పి మాట్లాడుతున్నా ఆయన వచ్చింది కనిపిస్తుంది మీకు మీ పాపనే ఎవడరా సారీ ఉన్నా చెప్పినాం అయినా కానీ యూట్యూబ్ లో అట్లా అప్లోడ్ చేస్తారు మొన్న మీ వాడే వద్దా పోలీస్ స్టేషన్ పోతామంటే మీ వద్ద పోలీస్ స్టేషన్ ఇప్పుడు చెప్తున్నా మీరు మాట్లాడాలనుకుంటే మేము తీసుకురాకుండి మేము తీసుకొస్తే పెద్ద కొట్లాడాలి చేసుకుంటారు మీ కొడుకులు అంతా మంచాలు మేము ఏమని కొడతా అంటుండు కట్టపని ఆయన కొడతా అంటుండు మమ్మల్ని కొడతా అంటుండు ఆయన కొడతా మీరు మాట్లాడికి వచ్చిన కొట్లాడికి అంటే మీరు మాట్లాడతారా ఆయన పంపిస్తే మాట్లాడతాం మేము మీ ప్రాబ్లం ఏందో అది చెప్పండి ముందు ఏంటంటే మీకు పిల్లల మెన్షన్ రాలేదు ఇద్దరు అలాగే ఉన్నారు పెంచడం గురించి మా చెప్తున్నారంటే మీరు చూస్తున్నారు ఎట్లా మేము ఎవరి దగ్గరకు ఇట్లా మీ కొడుకులాగా చేయం మేము ఫస్ట్ మీ కొడుకులకు చెప్పుకోండి మాకు కాదు ఎప్పుడు ఏ కంప్లైంట్ అమ్మాయి కనిపిస్తే మీద నడపమని చెప్పుంటారు అమ్మాయి కనిపిస్తే బండి మీద తీసుకోండి అంటే మాదేందో మీకు ఫైనల్ గా ఏం కావాలి అది చెప్పండి నాకు ఫైనల్ గా ఏం కావాలి మీరు తీస్తున్నారు ఇప్పుడు ఏదో వీడియోలు పెట్టినందుక వీడియోలు మాత్రం మేము డిలీట్ చేయము మీరు ఒకటే చెప్తున్నా నేను వీడియో ఎవరు వచ్చినా మీరు ఎవరితో చెప్పించుకోండి ఎవరినైనా తెచ్చుకోండి వీడియోలు అయితే డిలీట్ కావు ఇంకా గ్యాంగ్ ఇంకా రచ్చ చేస్తాడు 50 మంది లేకపోతే 100 మంది కొట్టినందుకు మమ్మల్ని కూడా కొట్టిరు కదా తర్వాత సారీ కూడా చెప్పేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో వాళ్ళ అక్కనన్నప్పుడు గెలకాలే నేను డిలీట్ చేస్తారా చేయరా అంటే చేయమంటే మేము చేయమంటారా మేము చేయాల్సింది చేయమంటారా డిలీట్ చేసేది సరే ఏం చేస్తారు డిలీట్ చేయాలా పక్కా డిలీట్ చేయాలి సరే మేము ఏం చేయాలో చేస్తాం మీరు డిలీట్ చేయరు కదా సరే మేము ఏం కావాలి మేము ఏం చేయాలో చేస్తాం సరే పోండి ఏం చేసుకుంటారు చేసుకోండి పోలీస్ కేసు పెడతారు
ఏదైనా పెట్టుకో పోలీస్ కేసు పెడితే మీ కొడుకుని లోపడే చేస్తారు. ఏమైనా సరే ఏదైనా చూసుకున్నా తప్పు చేయలే ఏ కేసు పెట్టినా ఏం చేసినా మేమేం తప్పు చేయలే. ఒకటి ఏంది యూట్యూబ్ లో మొన్న వీడియో కూడా అప్లోడ్ చేసినా కదా ఏమైతాడు మీ ఆయన అవుతాడా అట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ వచ్చి ఎట్లా కొడతాడు నేను చూడలేదు తొక్కేస్తుండా నేను మీరు ఎవరు రా చేయనికి యూట్యూబ్ లో వేసినందుకు అప్లోడ్ ఎవరు సరే మీరు అమ్మా మీరు ఎవరు ఏమైతారు మీరు ఎంతమంది సరే మీ కొడుకు సంగతి ఏమైనా ఉండని నేను చెప్తున్నా మీకు రైట్స్ లేదు వాడిని కొట్టని మీ వాడు తప్పు చేసినాం కొట్టినాం అర్థమైందా కొట్టకపోతుండే మీరు ఊరుకోకండి అంటే ఎవరు ఊరుకోరు ఏ తల్లి ఊరుకోరు నేను అంటున్నా మీరు ఒక ఆడామే అని ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నా అంటే ఇక దాని తప్ప ఏం లేదు మీ డాడీ ఈయన డాడీ ఎట్లా కొట్టిండు ఓరా ఏం తినిపిస్తురా దాపిస్తురా ఎందుకు కొడతాడు మీ వాడు ఏం చేసిండు వీళ్ళ అక్కకి తీసుకొని సరే వీళ్ళ అక్కకి వీళ్ళకి పరిచయం లేవు ఫోన్ తీసుకోవి ఎట్లా గుంజుకుంటాడు ఫోన్ కరెక్ట్ అది ఫోన్ గుంజుకొని ఎట్లా పోతారు గుంజుకోవాలి అన్న నేను జస్ట్ మాట్లాడు మెల్ల గుంజుకోలే మొత్తుకుంటే బాగుండదు అందుకొరకు మేము కూడా ఆగుతున్నాం కదా. నేను ఏమంటున్నా నేను ఆ వీడియో తర్వాత చూసిన వచ్చుడే అంకుల్ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఓవర్ తినిపిస్తున్నా తప్పు లేకుండా అరే తప్పు లేదు అంటే నేను ఒక మాట సరే నేను ఒక మాట ఒక మాట ఎవరికి మిమ్మల్ని విలువమంటే విలువలేడు కదా అడుగు ఆ మాట ఇప్పుడు తీసుకొచ్చాడు అలా ఇవన్నీ మాటలతో అసలు ప్లీజ్ అన్న వీడియో డిలీట్ చేయండి ఇవన్నీ వీడియో డిలీట్ చేయండి సమాధానం చెప్పుకోలేదు మా డాడీ తరపు నుంచి నువ్వు సారీ చెప్తున్నాను ఇష్టం వచ్చిన బూతులు తిట్టి ఇష్టం వచ్చిన బూతులు అదే అన్న దాని ఏం చెప్తారు సరే మీరేం చేయాలి మాకు తెలుసు తెలుసుకుంటా కంప్లైంట్ సగం తెలుసుకొని రాకండి ఏం చేసిండో మొత్తం ఒకసారి నేను ఏమంటున్నా అసలు ఏం జరిగింది మీకు తెలుసా సగం వచ్చింది నేను చెప్తా ఏం జరిగింది ఏం చెప్పినావు నా ముందట చెప్పు ఏం చెప్పినావు నా ముందట వేరే ఫోన్ తీసుకొని అమ్మాయి చాట్ చేస్తే ఈ అమ్మాయి అనుకోని మనోడు ఈ అమ్మాయితో చాట్ చేసిండు తీసుకొచ్చి మాట్లాడమన్నా అమ్మాయి కాదు తెలుసుకోవాలి కదా అవంటే పొరపాటు అంటే ఒక మాట చెప్తా మేము రౌడీగా వాళ్ళం కాదు మాకు కూడా ఒక ప్రొఫైల్ ఉంది మేము కూడా ఒక మంచి ఇంట్లో మేము కూడా రౌడీగాలం కదా మాట్లాడుతున్నా లేకపోతే నేను మా అమ్మ వచ్చింది కన్నా నేను సైలెంట్ ఉన్నానా లేకపోతే నేను కదా ఆ కూతురు మీరు ముందు మీరు వీడియోలు చూడండి క్లియర్ గా చూడండి తెలుసుకోండి వీడియో డిలీట్ చేసి చెప్తున్నా చూడు మంచిగా ఉండదు చెప్పాను ఏమంటున్నా మీ అమ్మ వచ్చిందని మెల్ల మాట్లాడుతున్నా నువ్వు మళ్ళా రివర్స్ ఆ మాట ఉండవు ఇదే ఇట్లా చేసిందని కోపం వస్తుందా యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది ఏం చెప్పాలి చెప్పు ఎందుకు వచ్చినావు పద్ధతిగా అడిగితే చేస్తాను నువ్వు వరితే మాత్రం ఇంట్లో తన్ను తిని పోతావు మీరు ఏం చేసిరు అనేది మీరు మేము పిల్లలకు అది చేసినామని మీరు ఊరుకొస్తారు ఆడ మీరు ఏం చేస్తా అంటారు అది చేసిన తర్వాత నేనేమంటున్నా మీరు ఏం చేస్తా అన్నారో అది చేయండి దాని తర్వాత ఆడికి వచ్చినాక మేము మాట్లాడి అప్పుడు ఎట్లయినా మేమే గెలుస్తాం ఎందుకంటే మాదేం తప్పు లేదు
సరే మీరు ఎందుకు కొర్రుతున్నావురా? తీసుకోపోకండి పబ్లిక్ అందరూ ఎందుకు కొట్టినావు ఆ రోజు? అమ్మాయి వేరే అమ్మాయి గురించి విషయంలో కొట్టేసిన తప్పని ఎవరు మీరు తప్పలేదంటారు కదా కొద్దన్నారు మరి ఎవరు మేము చేసే పద్ధతి మీరు చేయరు, దాని తర్వాత చూసాం. పానాలు పోతాయి చూడండి ముందు. నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా. నేను మంచిగా మాట్లాడుతున్నా, తప్పు మా దగ్గర ఉందని మంచిగా మాట్లాడుతున్నా. తప్పు ఉందన్న ఓకే. ఈడ ఎవరు ఎట్లాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా? మీ వాళ్ళే చెప్తారు. మళ్ళీ చెప్పండి, మీరు వాళ్ళకి వదిలేసి రండి, మీరు వచ్చి మాట్లాడండి, అప్పుడు చూసాం. ఇప్పుడు ఇదే విన్నే ఉంటాం ఫోర్ మీరు అట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా నేను చేసా పోరు, మీరు చేసే చేస్తారా? నేను చేసే చేస్తా పోరు, నేను చేసే చేస్తా. నేను దేని పని వాళ్ళకి ఫోన్ చేస్తాను, నేను చేసే చేస్తా. మీరు బండి ఫోన్ నేను చేసే చేస్తా. యూట్యూబ్ లో కొట్లాట కావాల్సి మీ కొడుకు మీ మాట వింటలేదు, ఇంక ఎవరి మాట వింటాడు? రేపు మా వాళ్ళ సంగతి మాకు తెలుసు. మొత్తం తెలుసుకొని రా, నీ కొడుకు ఏం చేసిండని. మంచిగా మాట్లాడుతున్నాను, సైలెంట్ నాటకాలు పడకు, నేను చెప్తున్నాను. మీద చేసేసి స్టార్టింగ్ మనోడు నేను వదిలిపెట్టాను. నేను ఫస్ట్ అర్థమవుతుందా? ఎవరు మీ కూడా మాట్లాడుతున్నా కోపం ఇట్లా వస్తుంది వాడిని కొట్టినందుకు. సరే మా వాళ్ళు తప్పే, డిలీట్ చేస్తారా వీడియోస్? మేము డిలీట్ చేస్తాం. ఇట్లా పద్ధతిగా అడగాల, డిలీట్ చేస్తాం. అర్థమైందా? మీరు అట్లా పద్ధతిగా పంపించారు, ఆయన పిలిపియండి, అప్పుడు డిలీట్ చేస్తాం. ఆయన వచ్చి సారీ చెప్పేస్తే అయిపోతుంది. అంటే మా తప్పు లేదు అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, మా తప్పు లేదు. మేము పెట్టినాం, ఎందుకు పెట్టినాం అంటే నాన్నగారితో మాట్లాడి తీసుకురండి, మాట్లాడి అది చేద్దాం. సరే సరే మా వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు తప్పండి కూడా ఇప్పుడు కూడా ఒప్పుకోను. ఎందుకు అట్లా ఒప్పుకోలేదంటే, అంటే మీరు తప్పు చేస్తారు, మీరు అట్లా చేయదు. తల్లి ఉండి మీరు అట్లా ఆడపిల్లకి అట్లా జరిగితే అది చేయదు. సరే నువ్వు వాళ్ళు ఎందుకు కొట్టినావు? మళ్ళీ ఎవరు తప్పు? అది ఇప్పుడు మొత్తం ప్లేన్ మమ్మల్ని ప్లేన్ చేస్తున్నావు. ఎందుకు కొట్టినావు? తప్పు ఉందని కొట్టి సార్ అది నువ్వు మెల్లగా మాట్లాడితే అయిపోతే. అరే తమ్ముని అది ఉంటే అది కాదు. ఈ వీడియో ఇస్తురా, అది కాదు. ఈ వీడియో ఇస్తురా, ఈ వీడియో ఇస్తురా. నువ్వు ఏం చేసిన వీడియోలు ఉంటాయి మా. ఇప్పుడు నువ్వు ఈ మొత్తం ఈ సినిమా మొత్తం నీది వీడియోలో సినిమా చెప్తున్నా చూడు. సమన ఓని అన్న వేస్ట్ మాట్లాడి దెబ్బలు తిన్నీకి వస్తుంది. రేపు చూపిస్తాను. ఒక పెద్ద అంటే మీరు చెప్పండి, మీ మమ్మీని తీసుకురాకు రేపు. అదే మమ్మీని తీసుకురాకు, మీ డాడీని తీసుకురా. మీ డాడీతో కూడా మాట్లాడాలి, మీ డాడీతో మాట్లాడేది ఉంది.